నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు అందరితో సమన్వయం చేస్తూ పోలింగ్ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా బార్డర్ నుంచి వచ్చే వాళ్ళు 50,000కు మించి డబ్బు తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అనేక విషయాలను మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీతో కలిసి విలేకరులకు ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను స్పష్టంగా మీడియాకు వినోద్ కుమార్ వివరించారు. జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటుని తప్పకుండా వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజలను కోరారు. జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, అందులో ముఖ్యంగా ఎస్ఎస్టీలు ఇంటర్ స్టేట్ బార్డర్ మరియు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ ఇది చాలా యాక్టివేట్ అవుతాయి. మరియు ఇక్కడ చాలా పకడ్బందీగా వెహికల్స్ చెక్కింగ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లాకి చెందినవి అంటే ఈ జిల్లాలో ఉన్నవి కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, అందులో ఎవరైనా 50,000కి పైబడి తీసుకెళ్తున్నారంటే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేవంటే స్ట్రైట్ అవే అవి సీజ్ అయిపోతాయి. సీజ్ అయిపోయి తర్వాత అవి ఏదైనా ప్రలోభాలకి వాడాలని అనుకున్నారు అంటే అవి వారి మీద అవి సీజ్ అవడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతుంది. ఎవరు కూడా జిల్లాలో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ బయట నుంచి ఎటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ గన్స్ ఉండొచ్చు, నాటు తుపాకులు ఉండొచ్చు. మరియు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అంటే సమ్టైమ్స్ కర్రలు, రాడ్స్, ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది జేఎన్టీయు అనంతపురంలో. ఇది గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది. 12వ తేదీ డిస్ట్రిబ్యూషన్ జరిగితే 13వ తేదీ పొద్దున 7 నుంచి సాయంత్రం 6 దాకా ఉన్నటువంటి పోలింగ్ టైం. తర్వాత అవి వచ్చి అక్కడ చేరుతారు. పోలింగ్ డే 13 మరియు దాని యొక్క నెక్స్ట్ డే P+1, P-1, P అండ్ P+1. ఇది సెక్షన్ 144 సిఆర్పిసి క్రింద ఆదేశాలు జారీ చేస్తాము. అన్లాఫుల్ గ్యాదరింగ్, అన్లాఫుల్ యాక్టివిటీస్, ఎనీ గ్యాదరింగ్ మోర్ దెన్ 5 people అనేది ఉండవు. దయచేసి ఎవరు కూడా ఎటువంటి వీలు మాకు ఇవ్వకండి. చాలా స్ట్రిక్ట్గా, చాలా టైట్గా ఇంప్లిమెంటేషన్ చేయిస్తాం. అలాగే పోలింగ్ స్టేషన్లో ఓటర్ లైన్లో నిలబడేది తప్ప, ఓటు అయిపోయిన తర్వాత ఇంటికి స్ట్రైట్గా వెళ్ళాలి, లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కూడా అగ్రిగేషన్ అనేది ఉండదు. సో సిఆర్పిసి 144 కింద ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఓల్డ్ ఈవీఎంస్ జేఎన్టీయు అనంతపురంకి వచ్చేటప్పుడు ఆ ఏరియా కూడా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం వస్తారు. కనుక క్యాండిడేట్స్ మరియు వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఏజెంట్స్ వాళ్ళకి ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రం పర్మిట్ చేస్తారు, ఇంకెవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అక్కడ కూడా సెక్షన్ 144 సిఆర్పిసి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక స్ట్రాంగ్ రూమ్లో ఎట్లా భద్రపరుస్తున్నాము, భద్రపరిచిన తర్వాత ఎంట్రన్స్ కారిడార్ సీసీటీవీ కెమెరా కవరేజ్ ఇస్తాము. క్యాండిడేట్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్కి ఒక లొకేషన్లో వాళ్ళు కూర్చొని దాన్ని చూడొచ్చు. స్ట్రాంగ్ రూమ్ ఓట్ వచ్చిన తర్వాత, ఈవీఎంస్ వచ్చిన తర్వాత దాన్ని మనం సీల్ చేసేటప్పటికి గౌరవ ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ అందరినీ కూడా పిలవటం జరుగుతుంది. దయచేసి వచ్చి పాల్గొనమని కోరుతున్నాను.